పౌలు భక్తుడు దరిదాపు 13 పుస్తకాలు రాశాడు. ఆయన సంఘాలన్నిటికీ ఆయన హెచ్చరించడానికి ఆయన ఉపయోగించినటువంటి విషయం ఏంటంటే పత్రికలను వాడాడు. పత్రికలను ఎందుకు వాడాడు అంటే ఆయన చెరసాల్లో ఉన్నాడు. బయట ఉన్నప్పుడు ఆయన తిరిగి సువార్త చేశాడు. అయితే జైల్లో కూర్చున్నప్పుడు అయిపోయింది కదా, జైల్లో కూర్చుంటే నేనేం చేస్తానని అనుకోవాలా. ఆయన ఏం చేశాడు, పత్రికలను రాసి ఆయన సంఘాలకు ఆయన పంపించి చదివిచ్చాడు అన్నమాట. అలాగే కొరింథీ సంఘానికి రాసినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఇందులో అపోస్తులైన పౌలు గారు ఏం చేస్తున్నారు? ఘనతను దేవునికి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? ఆయన చేసినటువంటి పనిని కావచ్చు, ఆయనకున్నటువంటి ప్రత్యేక లక్షణాలను కావచ్చు, ఆయనకు తెలిసిన పనులను కావచ్చు, వాటన్నింటి మీద నాకు పలానా టాలెంట్ ఉంది తెలుసా అని అనట్లా, నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అని అనట్లా అంటున్నాడు. కానీ ఎలా అంటున్నాడు? నాలో చాలా విషయం ఉంది, అయితే అదంతా దేవుని కృప. నేను చాలా కష్టపడ్డాను, చాలా ప్రయాసపడ్డాను, అయితే నేను కాదు కానీ దేవుడు ప్రయాసపడ్డాడు. నన్ను ఆదుకున్న దేవుడు, నా వెంట ఉన్న దేవుడే ప్రయాసపడ్డాడు. నేను మంచి స్థాయిలో ఉన్నాను, అయితే ఈ స్థాయిలో నేను ఉండడానికి కారణం దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రేమైనటువంటి వారలారా, పౌలు గారు చూడండి, ఆయనకున్నటువంటి స్కిల్ని కావచ్చు, ఆయనకున్నటువంటి సక్సెస్ విజయాన్ని కావచ్చు, ఆయన పడినటువంటి కష్టాన్ని కావచ్చు, వాటన్నిటిని ఎవరికి ఇచ్చేశాడు ఆయన? ఒకే ఒక మాట అన్నాడు, ఆల్ బికాస్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా కేవలము దేవుని కృప వలనే. ఆమేన్. అయితే రోజు ఒక ప్రశ్న, ఈరోజు నువ్వు అలా చెప్పగలవా? కెన్ యూ గివ్ ఆల్ ద క్రెడిట్స్ అండ్ గ్లోరీ టు యువర్ గాడ్? సరే, ఎవరైనా ఈ ప్రశ్న ఒకవేళ నన్ను అడిగితే, నేను నా విజయాన్ని కావచ్చు, నేను తెచ్చుకున్నటువంటి నా స్టేటస్, నా అధికారాన్ని కావచ్చు, లేకపోతే నేను కష్టపడినటువంటి నా కష్టాన్ని కావచ్చు, అయ్యా నేను ఏమీ చేయలేదు, మొత్తము దేవుడే చేశాడు అని నేను చెప్పి నా క్రెడిట్స్ అన్నీ నేను దేవునికి ఇస్తే దానివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఎవరైనా ఆలోచించారా? నేను నా క్రెడిట్స్ అన్నీ దేవునికి ఇచ్చాను, నా గొప్పతనం అంతా దేవునికి ఇచ్చాను, నేను ఏమై ఉన్నానో అది నీ కృపే అయ్యా అని నేను చెప్పేసి మనుషుల ఎదుట, దేవుని ఎదుట నేను చెప్పాను, దానివల్ల నాకున్న ప్రయోజనం ఏంటి? బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట మాట్లాడతాడు, నేను దేవుణ్ణి గణపరుస్తే దేవుడు నన్ను గణపరుస్తా. ఆయన మాట్లాడతాడు, నన్ను గణపరుచువాడిని నేను గణపరుస్తాను. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారికి గౌరవం తక్కువైందా? అపోస్తులైనటువంటి పౌలు గారిని ఈరోజు ఆయన ఏం చేశాడులే అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకని లేరు? అపోస్తులైన పౌలు గారు ఆయన పొగుడుకోవాలా, దేవుడిచ్చాడు అన్నాడు. అపోస్తులైన పౌలు గారు ఆయన డబ్బా ఆయన కొట్టుకోవాలా, దేవుడిచ్చాడు అని అన్నాడు, దేవుణ్ణి గణపరిచాడు. అందుకే ఈరోజు ఇప్పటికీ దేవుడు అపోస్తులైన పౌలు గారిని గణపరుస్తున్నాడు. ఈరోజు నీ జీవితం కూడా అంతే. నీ జీవితంలో ఉన్న ఘనత నువ్వు దేవునికి ఇస్తే, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే, లేదా నువ్వు ప్రయాసపడినటువంటి ప్రతి దాంట్లో ప్రయాసపడినది నేనే కానీ నేను కాదు, అది దేవుడి కృపయే అని ఈరోజు నువ్వు చెప్పగలిగితే నీ మీద దేవుని కృప ఎల్లకాలం ఉంటుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా.